Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వేమిరెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి. కోవూరులో పీక్స్లో పొలిటికల్ హీట్. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఎన్నికలకు 3 ఏళ్లకు ముందే టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. వేమిరెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద ప్లాన్ ఏంటి? కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు నల్లపురెడ్డి వద్ద ఉన్న వ్యూహాలేంటి అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే బలమైన నేతను ఎదుర్కొనాలంటే అంత ఆషామాషి కాదు. జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తేనే తప్ప విజయం సాధ్యం కాదు. కానీ ప్రశాంత్ రెడ్డి ఆ ఛాన్స్ను నల్లపురెడ్డికి ఎంత మేరకు ఇస్తారన్నది ప్రశ్న. కోవూరు నియోజకవర్గ రాజకీయాలలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల మధ్య తీవ్రమైన రాజకీయ మరియు విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రాజకీయ ఆధిపత్యం చుట్టూ తిరుగుతోంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యక్తిగత విమర్శలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎమ్మెల్యే అయిన ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మహిళల ఫిర్యాదు మేరకు ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైన, కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. దీనికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. మెరుపు తీగల కోవూరుకు వచ్చి వెళ్లే నేత గురించి పట్టించుకోవాల్సిన పని లేదని ప్రశాంత్ రెడ్డి నల్లపురెడ్డిపై విరుచుకుపడ్డారు. కోవూరు నియోజకవర్గం ప్రజలు తెలివైన వారని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రసన్న గెలవలేరంటూ సవాల్ విసిరారు. అంతేకాదు కోవూరు నియోజకవర్గంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించడం వివాదంగా మారింది. మొత్తం మీద ఎన్నికలకు 3 ఏళ్ల ముందే కోవూరు రాజకీయాలతో సలసల మండుతోంది.